హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింజు ప్రశ్న. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే ఫాదర్స్ డే స్పెషల్గా మా నాన్నకైతే కొన్ని వర్డ్స్ చెప్పాలనుకుంటున్నాను వీడియో ద్వారా. ఏం డైరెక్ట్గా కొన్ని అయితే మనం మాట్లాడుకోలేము, అలా చెప్పలేము కదా. సో వీడియో ద్వారా అయితే మా నాన్నకి కొన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నాం. దాన్ని ఏమంటారో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే కొన్ని చెప్పుకోలేము. ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడాలి అంటే డైరెక్ట్గా కొన్ని ఎంత ఫ్రీ ఉన్నా, ఎంత అటాచ్ ఉన్నా కూడా మనం వాళ్ళతో కొన్ని డైరెక్ట్గా ఇట్లా చెప్పలేము. ఫేస్ టు ఫేస్ కొన్ని ఇలా చెప్పలేము. సో నేనైతే మా నాన్నకి వీడియో ద్వారా కొన్ని మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి మా కోసం ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. నన్ను తమ్ముడిని నువ్వెంతో కష్టపడి చదివించావు, మాకు కావాల్సినవి అన్నీ ఇచ్చావు, మేము అడిగిన ప్రతిదీ ఇచ్చావు. మేము అందరి పిల్లల్లాగా ఏది మాకు తక్కువ కాకుండా చూడాలని నువ్వెంతో కష్టపడ్డావు. మా ఫ్యూచర్ మంచిగా ఉండాలని నువ్వెంతో కష్టపడ్డావు, అది మాకు తెలుసు. మా గురించి ఆలోచించి అయినా అంటే నీవు హెల్త్ మంచిగా లేకపోయినా కూడా మా కోసం నువ్వెంతో కష్టపడ్డావు. నువ్వంటే మాకు చాలా ఇష్టం నాన్న, తమ్ముడికి కానీ నాకు కానీ. కొన్నిసార్లు నిన్ను కొన్నిసార్లు బాధ పెట్టి ఉండొచ్చు నిన్ను, కానీ ఇంకా ఎప్పుడు పెట్టాలనుకోవట్లేమో. నా వల్ల కూడా నువ్వు చాలా బాధపడ్డావు, అది నాకు తెలుసు. నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే నీకు నచ్చని పని నేనేమైనా చేసింది ఉంది అంటే మాత్రం అది నేను నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే. ఇష్టం ఎందుకు లేదు అంటే అందరూ మమ్మల్ని డబ్బు లేదని చిన్న చూపు చూస్తారనేదే నీ బాధ, అంతే నాకు తెలుసు. ఎక్సర్సైజ్ చూపించాలని అనుకుంటున్నాను. నీ కోరిక తీర్చాలని అయితే నేను ఎప్పటి నుంచో నాకైతే ఇది ఉంది. నువ్వు మంచి స్థాయిలో నన్ను నిలబెట్టాలనుకున్నావు, మంచిగా చదివించి మంచి జాబ్లో చూడాలనుకున్నావు, కానీ అది కుదరలేదు. అది కాకపోయినా కూడా మేము మంచి స్థాయిలో మేము ఎప్పుడు ఇదే స్థాయిలో ఉంటామని అయితే నేను చెప్పను. ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే మేము మంచి స్థాయిలో ఉండైతే చూపిస్తాను. అది నీ కోరిక, అది నాకు తెలుసు. మేము మంచిగా ఉండాలని ఎప్పుడు నువ్వు కోరుకుంటావు. కానీ నీకంటూ నచ్చని పని ఏదైనా ఉంది అంటే నీకు ఇష్టం లేకుండా నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడమే. అదే నేను చేసిన పెద్ద తప్పు కావచ్చు నీ దృష్టిలో, కానీ దానివల్ల నువ్వు ఎంత బాధపడ్డావో కూడా నాకు తెలుసు. చూసాము, నీకు హెల్త్ మంచిగా లేకపోయినా కూడా నువ్వు కష్టపడి మమ్మల్ని మంచి కాలేజీలలో చదివించి అందరిలో నీ మంచిగా ఉండాలని నువ్వెంతో మాకు చేసావు. ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచావు, అది మాకు తెలుసు. కానీ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని మంచి స్థాయిలో చూడాలనుకున్నావు, నేను ఖచ్చితంగా చూపిస్తాను. మంచి స్థాయిలో ఉండి నీకు ఏదైతే కోరిక ఉందో అది నేనైతే ఖచ్చితంగా నెరవేరుస్తాను. మేము ఎప్పుడు ఇదే స్థాయిలో ఉండో అది గుర్తుపెట్టుకున్నాను, కానీ నేను త్వరలోనే మంచి స్థాయిలో ఉండి మంచి పొజిషన్లో ఉండేది చూపిస్తాము. కానీ నాకున్నంతలో అయితే నిన్ను అమ్మని అయితే చూసుకుంటాను కూడా. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మాకున్నంతలో నేను చూసుకుంటాము. నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నీకు 10 జతలే నేను బట్టలు చూసిన, అంతకు మించి నువ్వు ఎప్పుడు కొనుక్కోలేదు. కనీసం ఏ బంగారం కూడా నువ్వు గోల్డ్ రింగు అలాంటివి కూడా పెట్టుకో అది అని చెప్పినా, కొనుక్కో అని చెప్పినా కూడా నువ్వు ఎప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పేవాడివి. అంటే నువ్వు కొనుక్కోకుండా మాకు ఉండాలని నువ్వు అనుకున్నావు. మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నావు, కష్టపడ్డావు, నీ శక్తికి మించి కష్టపడ్డావు, మాకు కావాల్సినవి అన్నీ ఇచ్చావు.
ఏదైతే కావాలో. నీకు హెల్త్ సరిగా లేకపోయినా కూడా దానికి మించి నువ్వు కష్టపడి మమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచాలనుకున్నావు. నన్ను తమ్ముడిని నువ్వు ఎంత చదివించావు, ఎంత కష్టపడ్డావు అనేది మాకు తెలుసు. మేము చూసినాం. నువ్వంటే మాకు చాలా ఇష్టం. నీ కష్టాన్ని ఎప్పుడు మేము గుర్తిస్తాము. కానీ నేనైతే నీ నుంచి ఏది ఆశించట్లేదు. డబ్బులు ఎలాంటివి నేను నీ నుంచి ఆశించట్లేదు. ఒక ప్రేమ తప్ప. నువ్వు ఉన్నావనే ధైర్యం మాకు చాలు. అంతే. నాన్న ఉన్నాడు మా వెంట, ఏ వచ్చినా చూసుకోగలుగుతాడు అనే ధైర్యం ఉంటే చాలు. అంతేగాని నీ నుంచి అయితే మేము ఏది ఆశించము. నీ హెల్త్ని చూసుకో అంతే. నువ్వు కష్టపడ్డావని మాకు తెలుసు. ఈ వీడియో ద్వారా అయితే నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు కష్టపడ్డావు మా కోసం, మేము గుర్తించాము. అందరి పిల్లల్లాగా మేము మంచి స్థాయిలో ఉండాలనుకున్నాం. కానీ ఖచ్చితంగా నేను అదైతే చూపిస్తాను. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ కోరికలైనా నేను నెరవేరుస్తాను నాన్న. నువ్వైతే దాని గురించి ఆలోచించకు. నేను మంచి స్థాయిలో ఉండైతే చూపిస్తాను. ప్రతి క్షణం నేను పోరాడుతూనే ఉంటాను ఆ స్థాయి కోసం. ఇంకా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఇంకా ఈ ఇయర్ నుంచి మీ లైఫ్లో మంచి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.